మితము గలవ మితము మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు, శాంతగుణము గలవాడు వివేకి అన్నాడు. ఒకడు మూఢుడైనను మౌనంగా నుండి జ్ఞాని అని ఎంచబడిన అటువంటి పెదవులు మూసుకునగా వాడు వివేకి అని ఎంచబడు. మితముగా మాట్లాడు. కొందరు ఎదుటి వాళ్ళు చెప్పింది విని మాట్లాడతారు. మితముగా మాట్లాడతారు, తక్కువ మాట్లాడతారు. వాళ్ళకి శాంత గుణం జ్ఞానం గలవారు ఇటువారు తక్కువ ఉంటుంది. దేవుడు ఒక్కొక్కరికి ఒక జ్ఞానం అనేది ఇస్తూ ఉంటాడు. కొందరు గలగలా మాట్లాడతారు, సుందరాలంటూ. అంటే ఒక్కొక్కరికి ఒక్క విధంగా ఉంటుంది. మరి దేవుడు ఒకడు మూఢుడైన మౌనంగా నుండి జ్ఞాని అని చూడు, అటువంటి ప్రజలు మూసుకున్నవాడు వీకెని చూడు. మౌనంగా ఉండడం అంటే ఎదుటివారు మాట్లాడుతుంటే ఉంటారు, అది మాట్లాడిన మనకు తప్పులు అనిపిస్తుంది. అట్లా కాదు అని మన సమాధానం చెప్తూ ఉంటాం. వాడు వినినప్పుడు మనం ఏం చేస్తాం? మూర్ఖుడని నోరు మూసుకొని సపోర్ట్ మౌనంగా ఉండేది వాడు జ్ఞాని అని. ఇక వాడు మాట్లాడుతుంటే మనం మాట్లాడుతుంటే వినేటోళ్ళకి ఏమనిపిస్తుంది? అని బుద్ధి లేక మాట్లాడుతున్నాడు, నీకు కూడా బుద్ధి లేదని అంట. ఇద్దరు వాటితో పాటు మనం కూడా బుద్ధి లేదా అయిపోతాం. అందుకే ఎదుటివారు తప్పు మాట్లాడినప్పుడు మనం మౌనంగా ఉండాలి. అక్కడ మనకు అర్థమైపోతుంది. దేవుడు మనకి మౌనంగా ఉంటే జ్ఞాని అని ఎంచబడతాడు. ఇక వాడు తప్పు మాట్లాడండి, నేను కూడా తప్పు మాట్లాడుతూ ఉంటాను. వినేవారికట వాడి బుద్ధి లేకపోయి మాట్లాడి వీడు కూడా మళ్ళీ ఆన్లైన్ తయారు. అది అక్కడ అసలు నిజము బయటపడుతూ ఉంటాడు. దేవుడు ఎంత చక్కగా మాటలు మన జీవితంలో జరగబడే విషయాలన్నీ ఈ దైవ గ్రంథంలో లిఖించబడింది. అందుకే యవనస్తులకి తగిన సామెతలని చెప్పబడింది. సొలొమోను రాజు తన యవన కాలంలో రాసిన ఈ గ్రంథం మాట. అందుకే యవనస్తులు తప్పగా సామెతల గ్రంథం చదవాలని దైవజనులు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు మనం సామెతలు చదువుతుంటాం. ఉదయాన్నే మళ్ళీ అది ఇక్కడ ఒక అధ్యాయం తీసి చదువుతుంటాం. మళ్ళీ డైలీ పోర్షన్ నైట్ మత్తయి నుంచి స్టార్ట్ చేసుకుంటూ చదువుకుంటున్నాం. ఇలా చదువుతూ ఉంటాయి బైబిల్లో ప్రతి జ్ఞానం మనకు వస్తుంది. మనకు దేవుడు